ఒకనాడు శ్రీరాముడికి తెలిసింది తన అవతారాన్ని పరిసమాప్తి చేయాల్సిన సమయం ఆసన్నమైందని. అప్పుడు యమధర్మరాజునితో, నా దగ్గరికి రా, నేను నా స్వర్గధామమైన వైకుంఠానికి తరలి వెళ్లే సమయం వచ్చిందని పిలిచాడు. కాని మృత్యుదేవతైన యమధర్మరాజు రాముల వారి రాజప్రధాన ద్వారం కాదు కదా, కనీసం అయోధ్య వరకు కూడా వెళ్లలేకపోయారు. అందుకు కారణం రామద్వారే తువరక వారే అని హనుమాన్ చాలీసలో అన్నట్లుగా రాముల వారి రాజప్రధాన ద్వారాలను హనుమంతుడు కాపలా కాస్తున్నాడు. హనుమంతుల వారిని కాపలా కార్యం నుంచి తప్పించాలి. దానికోసమని రాముల వారు ఒక ఆలోచన చేశారు. తన చేతికున్న ఉంగరాన్ని తీసి నేలలో ఉన్న ఒక చిన్న పగులలో జారవిడిచాడు. హనుమంతుల వారిని పిలిచి, హనుమా, నా ఉంగరం ఈ పగులలో పడిపోయింది, నువ్వు దాన్ని తీసుకొనిరా అని ఆజ్ఞాపించాడు. హనుమంతుల వారు రామాజ్ఞబద్ధుడై తనని తాను ఒక చిన్న కీటకం రూపంలోకి కుదించుకొని ఆ పగులలోకి ప్రవేశించాడు. అలా ఆ ఉంగరాన్ని వెతుక్కుంటూ వెళ్లాడు. ఆ పగులు చిన్న పగులు కాదు, నాగులకు నెలవైన నాగలోకానికి దారి తీసింది. నాగరాజైన వాసుకిని హనుమంతుడు కలిసి తను వచ్చిన పని చెప్పాడు. ఆ ఉంగరాల కొండ ఎంత పెద్దగా ఉందంటే అందులో రాముల వారి ఉంగరం దొరకడం అసాధ్యం. కానీ ఆశ్చర్యంగా ఆయన తీసిన మొదటి ఉంగరమే రాముల వారి ఉంగరం అయ్యింది. అంతేకాదు, రెండవ ఉంగరం కూడా తీసి చూస్తే అది కూడా రాముల వారి ఉంగరం లాగే ఉంది. నిజానికి ఆ కొండలో ఉన్న అన్ని ఉంగరాలు ఒకేలా ఉన్నాయి. అంటే నిజంగా బోలు మంది శ్రీరాములు హనుమంతుడు ఉంటారా? అవును, కాకభూషుండి అని ముని ఒక కాకి రూపంలో అన్ని జగత్తులు తిరిగాడట. అలా రామాయణాన్ని 11 సార్లు, మహాభారతాన్ని 16 సార్లు చూశాడట. అంతేకాదు, ఇక్కడ చూడు, రాముడు మొదటిసారి హనుమంతుణ్ణి కలిసినప్పుడు ఇక్కడ రావణ సంహారం, ఇక్కడ సీతాదేవితో లవకుశులున్నారు. ఈ జగత్తులో అద్భుతాలన్నీ కాలాన్ని బట్టి వాటంతటావే ఎదురొస్తాయి. కానీ వాటి వైపు మన ప్రయత్నం మాత్రం ఎప్పుడూ ఆపకూడదు.